పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో తెలీదు కానీ వరుసగా వివాదాలు చిక్కుకుంటున్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక కూడా వివాదాలు ఈ మూవీని వదలట్లేదు. తాజాగా మరోసారి ఈ మూవీలో నటించిన వందల మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను కనీసం రెమ్యునరేషన్ కూడా చెల్లించలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ మూవీని దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ మూవీ నెగటివ్ టాక్తో నిర్మాతలకు ఊహించని నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించినందుకు గాను తమకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ పోలీస్ స్టేషన్లో ఈ మూవీ కో డైరెక్టర్పై క్యారెక్టర్ ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్కి దాదాపు 350 మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్లారట. వారందరికీ కో డైరెక్టర్ స్వర్గం శివ ఒక్కొక్కరికి 1200 చొప్పున ఇస్తామని ఒప్పుకున్నారట. అయితే ఈ డీల్కు సంబంధించిన డబ్బును ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆర్టిస్ట్ తరుణ్తో పాటు మరికొందరు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్త బయటకు రావడంతో ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ సినిమా, అలాంటిది జూనియర్ ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవటం ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు ఈ వివాదంపై స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ మూవీ మొదలైనప్పటి నుంచి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ముందుగా షూటింగ్ ఆలస్యం కావటం, రిలీజ్ డేట్లో జాప్యం, ఆ తర్వాత తమిళనాడులో మూవీ రిలీజ్ సమస్యలు, రిలీజ్ అయ్యాక మూవీపై సెటైర్లు, నిర్మాత దిల్ రాజుతో పాటు సినిమా ఇండస్ట్రీపై ఐటీ దాడులు, ఇప్పుడేమో ఏకంగా కేసు. మరో మూవీ వేదికపై నిర్మాత అల్లు అరవింద్ గేమ్ చేంజర్ ఐటీ దాడుల గురించి దిల్ రాజుపై సెటైరికల్గా జోక్స్ పేల్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి ఈ మధ్య సినీ ఈవెంట్లు గేమ్ చేంజర్ ప్రస్తావన లేకుండా జరగట్లేదు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో నెక్స్ట్ డే అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పడం వంటివి జరిగాయి. ఇక ఇప్పుడేమో ఏకంగా 100 మందికి కో డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టాడు అనే వార్త బయటకు రావటం, దీనిపై కేసు నమోదు కావటం గమనార్హం.